హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ చేశానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. బట్ ఇలా మాత్రం మీరు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం 1 కిలో మటన్ తీసుకున్నానండి. దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో చెక్క అండ్ బిర్యానీ ఆకు 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే కేజీ కదా, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. అలానే కొంచెం గ్రేవీ కూడా రావాలి కదా, సో అందుకు నేను పెద్ద సైజు ఆనియన్స్ 5 తీసుకున్నాను. పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఆనియన్స్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయండి. సో పైన లిడ్ పెట్టేసుకుందాం. ఇలా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. సో అది మొత్తం కూడా కలిపేసుకోవాలి, అంటే పచ్చి వాసన పోయే వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మటన్ యాడ్ చేసుకుందామండి. సో మటన్ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మనం పైన లిడ్ పెట్టుకొని దీన్ని ఇంచుమించు ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. సో పసుపు యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పైన లిడ్ పెట్టుకొని ఇంచుమించు వాటర్ దగ్గరకు వచ్చే వరకు కూడా మనం కుక్ చేయాలి. సో చూసారు కదా, వాటర్ దగ్గరకు వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేయాలండి. ఈ క్వాంటిటీకి మ్యాక్సిమం ఒక 4-5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయొచ్చండి. హోమ్ మేడ్ కారం, నేను ఆ కారం వేసానండి, మీరు మీ దగ్గర ఉన్న కారమే వేసుకోండి. సో ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేయాలి. మసాలా పౌడర్ వచ్చి గసగసాలు, దాల్చిన చెక్క, యాలకులు అండ్ లవంగాలు అండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ ఇది బాగా కుక్ అయింది కదా. సో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తాన్ని కలిపేసి మనం పైన లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎమ్మీ టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అండి. సో దీన్ని బగారా రైస్ కానీ, నార్మల్ రైస్, చపాతీ, సో దేంట్లోకైనా బాగుంటుంది. నేను మాత్రం బగారా రైస్ చేశాను. సో సూపర్ ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్ చేసుకొని సో ఫాలో అవ్వండి. అలానే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మీరైతే ఏ స్టైల్లో చేస్తారో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.